హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఈరోజు కొంచెం వర్షం పడేలాగా ఉంది. సో చూసారు కదా వెదర్ ఎలా ఉందో. సో స్నో అయితే ఆగిపోయింది కానీ కొంచెం రైనీగా అలా ఉంది. సో ఫస్ట్ మోనిష్ని పిక్ చేసుకుందామని మోనిష్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈరోజు లాస్ట్ డే స్కూలు, ఇంకా తర్వాత 1 వీక్ హాలిడేస్ ఉంటాయి. అంటే నెక్స్ట్ January 2nd స్కూల్ ఓపెన్ ఉంటుంది. నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికే పైన హోమ్ రూమ్ లో కూర్చొని ఉన్నాడు. సో వెళ్ళి తీసుకొని వచ్చాను. సో 1 వీక్ హాలిడేస్ కదా. సో మోనిష్ ర్యాక్ లో ఉన్న బ్యాగ్ అండ్ ఇన్సైడ్ వాడే షూస్ కూడా ఇంటికి తీసుకెళ్తున్నాము. సో మొత్తం మళ్ళీ వాష్ చేసి నెక్స్ట్ తీసుకురావచ్చు కదా అని. అండ్ ఇంకా మనీషాని పిక్ చేసుకోవడానికి మనీషా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ మనీషా ఫొటోస్ కూడా వచ్చాయి, కలెక్ట్ చేసుకోమని చెప్పేసి లైవ్ కిడ్ యాప్ లో కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఫొటోస్ ఇలా ర్యాక్ లో పెట్టేస్తారు, పాప ర్యాక్ లో. సో వెళ్ళేటప్పుడు తీసుకోవాలని. సో ఫొటోస్ చూడాలి ఎలా ఉన్నాయో ఏమో. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా, సో ఈ ఇయర్ ఎలా వచ్చాయో ఏమో. సో శాంపిల్స్ లో అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు రియల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూడాలి, ఇంటికి వెళ్ళి చూస్తాము. మోనిష్ కి చాక్లెట్స్ ఇస్తుంది. సో ఈ రోజు స్కూల్లో బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ గా చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారంట. సో మోనిష్ కి షేర్ చేస్తుంది. అండ్ ఈ రోజు పాపకి స్కూల్లో మూవీకి ట్రిప్ ఉందన్నమాట. సో థియేటర్ లో మూవీకి తీసుకెళ్లారు. సో దానికి 60 zloty పే చేశాము. సో దానికి కానీ రిసీట్ అయితే ఇచ్చారు. సో పాప ర్యాక్ లో ఉన్న బ్యాగ్ కూడా ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో ఇంకొకటి బయటికి తీస్తుంది. సో ఇదైతే ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారు ఆ బ్యాగ్ లో. సో అది తీసుకొని అండ్ ఆమె ఆ డ్రాయింగ్ వేసిందంటే ఆ పేపర్ కూడా ఇచ్చింది. సో మొత్తము ఇంకా పాప బ్యాగ్ కూడా తీసుకొని వెళ్తున్నాను. యాక్చువల్ గా ఈవినింగ్ 5:30కి నాకు పార్లర్ అపాయింట్మెంట్ ఉండింది. నేను 5 o'clockకే అడిగినాను, కానీ అప్పటికి ఎవరో బుక్ చేసుకున్నారంట. ఇంకా 5:30కి నేను ఇంకా ఓకే చేశాను తప్పదని చెప్పేసి. సో 1 hour ఇంకా బయట వెయిట్ చేయాలంటే ఈ చలికి కష్టం కదా అని చెప్పేసి మెక్డొనాల్డ్స్కి వెళ్ళి ఇంకా చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసి పార్లర్ కూడా వెళ్ళాను. సో తను ఇంకా ఇండియన్ కదా. సో నేను అక్కడ ఇంకా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా. సో అందుకని అక్కడ మళ్ళీ వీడియో అయితే నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆల్మాకి అయితే వచ్చున్నాము. సో ఏంటంటే మోనిష్కి స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఆ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కార్డ్బోర్డ్ కావాలి. సో ఇంట్లో పాతవి ఏం లేవు. సో ఇక్కడ ఏదైనా దొరుకుతుంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాము. సో పిల్లలకి అయితే చిన్న ట్రాలీ అయితే దొరికాయి. సో అవి తీసుకొని వస్తున్నారు. యాక్చువల్గా ఈ షాప్కి వచ్చింది మోనిష్ పని కోసము, కానీ ఈమె చూడండి మా పని మొత్తం ఆపేసి ముందు నాకు టాయ్ కొనివ్వండి, ఆ తర్వాతే మీకు కావాల్సింది తీసుకోండి అని చెప్పింది. సో అందుకే ఇంకా టాయ్ సెక్షన్లో చూసుకుంటుంది. వద్దు అంటే నేనేమన్నా పెద్ద టాయ్స్ అడిగానా, ఒక చిన్న టాయ్ కదా అడిగింది, అది కొనివ్వండి అంటుంది అనమాట. ఇండియాలో ఏంటి 4 తన్ని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం, ఇక్కడైతే అలా కాదు కదా. ఈమె తనకు ముందే మహానటి యాక్షన్ చేసేసిద్ది అనమాట, ఏడ్చి. అందుకే ఇంకా ఒక టాయ్ అయితే కొనిచ్చి ఆమెను ఇంకా శాంతింపచేసి ఇంకా మాకు కావాల్సింది అయితే తీసుకున్నాము. ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లాంటిది అయితే దొరికింది. అండ్ ఇంకా కాటన్ దొరకాలి. సో కాటన్ దొరుకుతుందో లేదో అని అనుకున్నాను, కానీ ఇంకా సర్చ్ చేస్తుంటే ఇంకా కాటన్ కూడా దొరికింది. సో ఫైనల్ గా మోనిష్ ప్రాజెక్ట్ కావాల్సినవి మొత్తం అయితే దొరికాయి. సో అవి తీసుకొని ఇంకా బిల్ వేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. స్కూల్లో తీసుకున్న మనీషా ఫొటోస్ అయితే వచ్చాయి. సో చూసేద్దామా. Yes, నాకు స్టాంప్స్ కూడా వచ్చాయి. స్టాంప్స్ కూడా వచ్చాయి. ఓలెగ్ వద్దులేని పోలిష్. ఇది గ్రూప్ ఫోటో బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇండియాలో పెట్టేసి వచ్చాము. సో ఇయర్ కూడా ఈసారి ఇండియాలో తీసుకెళ్తాను. అండ్ ఈసారి సింగిల్ ఫొటోస్ 2 ఇచ్చాను. ఏది బాగుంది నీకు? ఏది ఫేవరెట్? Simon. Which one your favorite? Aliash, Sarah, yeah, Manisha, I like Aziza, Nia, Gautami,
నీకు తెలుసా వాళ్ళ నేమ్స్? తెలుసు. నేను చెప్పు. బుజ్జితల్లి చెప్పింది. మీ క్లాస్మేట్స్ నేమ్స్ చెప్పు. Kuba Kashinsky. Oh my god. Oleg. Okay. Kuba. Simon. Elias. Very Sarah. good. Me. Manisha. Adira. Mia. Tami. Vlad. Franek. Ayaj. Very good. మీ టీచర్స్ నేమ్? Miss Daya. Ola. Miss Ola. Wow, so nice. నీకు ఏ ఫోటో నచ్చింది మోనిష్? దిస్ వన్ ఆర్ దిస్ వన్? ఏం నచ్చలా. నీది ఇలాంటిది ఇచ్చాం కదా. నీది డిఫరెంట్ కదా. పాపది డిఫరెంట్, నీది డిఫరెంట్. నీవే కదా. నేనేం చేస్తాను కదా, చూస్తాను కదా. ఆగునానా. ఇదేంటిది? సీడీ. ఈసారి సీడీ కూడా ఇచ్చారా? వాళ్ళ ఫొటోస్ సీడీ కూడా ఇచ్చారు. అలా తీయద్దు, అందుకే కదా చెప్పింది నీకు. ఇవిగో ఇలా కూడా ఇచ్చారు. ఇవి 4 ఫోటోలు బాగున్నాయి చూ పాపా. అండ్ మనీషా క్లాస్మేట్ ఒక అబ్బాయిది బర్త్డే. యాక్చువల్గా బర్త్డే సాటర్డే జరిగింది. సో ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చారనమాట. కానీ గో జంప్లో చేశారు బర్త్డే. సో ఏంటంటే మనము పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళే ఇంకా బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను ఇంకా పాపని పంపించలేదు. సో పేరెంట్స్ లేకుండా గో జంప్లో అంటే ఎలాంటి అలా ఎగురుతుంది, కింద పడి ఏదైనా దెబ్బ తగిలించుకుంటుందేమో అని నేను పంపించలేదు. కొంతమంది అయితే వెళ్ళున్నారు. సో మళ్ళీ క్లాస్లో అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చినట్లున్నారు. సో చాక్లెట్స్, కొన్ని టాయ్స్ అలా అయితే ఇచ్చారు. డిన్నర్ చేసేసి మోనిష్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం అయితే కూర్చున్నాము. యాక్చువల్గా ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నేనే చేసి పెడతాను, నువ్వు స్కూల్కి తీసుకెళ్ళి కావాలంటే నువ్వే చేశానని చెప్పు అని చెప్పాను. సో మోనిష్ ఏంటంటే ఇంకా బాగా హానెస్ట్ అనమాట. ఏంటంటే అలా అబద్ధాలు చెప్పాడు. సో నేను చేసినానని చెప్పాలి మమ్మీ, సో అందుకే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి కూర్చొని ఇద్దరం అయితే చేస్తున్నాము. సో యాక్చువల్గా అందుకే లేట్ అయింది. నేను ఒక్కదాన్ని ఏంటి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. సో మోనిష్ కూడా చేయాలని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కూర్చొని చేస్తున్నాము. సో సైన్స్ ప్రాజెక్ట్ వచ్చేసి టొర్నాడో చేయాలన్నమాట. సో టొర్నాడో చేయడానికి ఇప్పుడు నేను మామూలుగా కాటన్తో మొత్తం టొర్నాడోగా ఇట్లా రౌండ్గా చుట్టేద్దామని అనుకున్నాను. కానీ రౌండ్గా చుట్టింది కూడా అది కొంచెం స్పిన్ అయ్యేటట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను క్యాప్ పెట్టేసి పైన ఇట్లా స్పిన్ అయ్యేలాగా రౌండ్గా ఆ కార్డ్బోర్డ్ పెట్టి పెడుతున్నాను అనమాట. గూగుల్లో కూడా చాలా సర్చ్ చేశాను ఐడియాస్ కోసం. చాలా మంది ఆ కాటన్తోనే చేశారు. నేను కొంచెం ఇంకా స్పిన్ అవ్వాలని చేస్తున్నాను. మరి ఐడియా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు. మేమిద్దరం కలిసి ఏదో చేసుకుంటా ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి మా మధ్యలో దూరి మాకు 1కి 2 పని పెట్టింది. ఎలాగోలా టొర్నాడో ప్రాజెక్ట్ అయితే రెడీ చేసేసాము. నేనైతే పెయింటింగ్ అంతా వేసేసాను. సో మోనిష్ మార్నింగ్ లేచిన తర్వాత టొర్నాడో గురించి మ్యాటర్ అంతా రాసి అక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.